మాఘమాసంలో చంద్రుడికి కూడా ప్రసిద్ధి కదండి. మాఘ పౌర్ణిమ, సముద్ర స్నానం, నదీ స్నానం అంటారు. దానికి ఏంటండి రీజన్? మాఘమాసంలో వచ్చే పూర్ణిమని అసలు ఆ పండుగని మహామాఘి అంటారు. మహామాఘి అనేది మనకి దక్షిణం వైపు కంటే తూర్పు వైపు ఈ పండుగని చాలా బాగా చేస్తారు. తూర్పు అంటే ఆ సమయానికి గంగా వెళ్ళి సముద్రంలో కలిసిందని అలాంటి కొన్ని కథలు అక్కడ ప్రచారంలో ఉన్నాయి. ఈ గంగా నది, గంగా సంగమం పశ్చిమ బెంగాల్లో పూర్తిగా హుగ్లీ దాటాక కొంత దూరం పడవ మీద, అంటే సముద్రం దాట కొంత దూరం నది దాటాలి, మళ్ళీ తర్వాత ఆ సముద్రం నదిలో కలిసేటటువంటి మధ్యలో ఒక దీవి లాంటిది ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ ఈ గంగా సాగర సంగమం ప్రదేశం ఉంది. అక్కడ అన్నిటికంటే మొత్తం మన భారతదేశంలో అక్కడ జరిగేటటువంటి పండుగ జాతర ఉంది. అంటే పెద్ద ఉత్సాహం వాళ్ళందరికీ. ఆ సమయంలో గంగొచ్చి సముద్రంలో కలుస్తుంది అని చెప్పి ఆ సమయంలో సముద్ర స్నానాలు చేయటం అక్కడ ప్రారంభమైంది. సముద్ర స్నానం ఎందుకు అంటే అక్కడ ప్రారంభమయ్యాక సముద్రం ఎక్కడైనా ఒకటే నీరు కదా, కనుక ఎక్కడైనా సరే సముద్ర స్నానాలు చేయటం అనేది ఆ విధంగా ప్రారంభమైంది. గంగ సముద్రంలో కలుస్తుంది కనుక అక్కడ ప్రత్యేకంగా మహామాఘి అని జాతర చేస్తారు. ఈ రోజున కొన్ని లక్షల మంది, ఇప్పుడు ఎలా అయితే కుంభమేళా జరుగుతోంది, ఆ మేళాకి విపరీతంగా అందరూ ప్రయాగకు వెళ్తున్నారు, ఆ మహామాఘికి తూర్పు రాష్ట్రాలన్నీ, మనకి ఒరిస్సా, బీహార్, బెంగాల్, అటువైపు ఈశాన్య రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వారందరికీ కూడా ఆ పండుగ చాలా ప్రత్యేకం అన్నమాట. అక్కడ చాలా ప్రత్యేకమైన పండుగగా సముద్ర స్నానాలు చేయటం కానీ, మాఘి అంటే ఆ రోజున, మాఘి అంటే మాఘ పూర్ణిమ, ఆ మహామాఘి అంటారు దాన్ని. ఆ మాఘ పూర్ణిమ రోజునే అంత ప్రత్యేకత అనమాట. చంద్రుడు కూడా సూర్యుడి నుంచే శక్తి తీసుకుంటాడు కనుక చంద్రశక్తిలో సూర్యశక్తి ఉంది. చంద్రుడిని ఆరాధించినా మళ్ళీ సూర్యుడిని ఆరాధించినట్లే, అది ఇండైరెక్ట్గా అటే వెళ్తుంది. ఎందుకంటే ఆ ఎనర్జీనే కదా మనం పొందుతున్నాం. ఆ ఎనర్జీనే మనం పొందుతున్నాం కనుక చంద్రుడిని ఆరాధించిన, సూర్యుడిని ఆరాధించిన అన్నిటికీ కూడా ఆ నమస్కారం అంతా కూడా చేరేది ఆ సూర్యనారాయణమూర్తికే. ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో ద్వాదశాదిత్యులు అనే మాట వినుంటారు కదా. మొత్తం 12 పేర్లు, మా స్తోత్రం కూడా ఉంది ఒకటి. ఆ 12 పేర్లు నెలకొకరు అనమాట. ఆ నెలకొకరు చొప్పున ఈ మాసంలో, మాఘమాసంలో వచ్చే సూర్యుడికి పూషుడు అని పేరు. ఈ పూషుడు మనకు పోషణ ఇస్తాడు. మనకు పోషణ ఇచ్చేటటువంటి ఈ మాఘమాసంలో ఈ పూషుడు కాశీలో ఒక ప్రత్యేకమైన అంటే ఊరంతా ఇన్నాళ్ళు మరుగున పడిపోయింది. ఈ మధ్యనే కొంచెం రీసెర్చ్లు చేసి బయటికి తీస్తున్నారు. 12 సూర్యులు ఉన్నారు. మేము కష్టం మీద ఒక 5ో 6 చూసాం, ఇంకా కొన్ని చూడలేకపోయాం. ఎందుకంటే వాటిని వెలికి తీయటం కూడా కష్టమైపోయింది. ఇప్పుడు ఆసక్తి కలిగితే అందరూ మళ్ళీ తవ్వి ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కటి తీస్తున్నారనమాట. కొన్ని ఆలయాలు మాత్రం, సూర్యాలయాలు చాలా ప్రస్ఫుటంగా, లోలార్క్ ఆలయం అసలు సూర్యుడికే ఆలయం అది. అక్కడ ఒక ఆలయం కనపడుతుంది. అక్కడ కూడా లోలార్కుడు ఎక్కడున్నాడు, దాదాపు 5-6 అంతస్తుల కిందకి బావిలోకి దిగితే మెట్లు ఉంటాయి వరుసగా. అక్కడ అంటే ఆ కిరణం అక్కడ పడి అక్కడ సూర్యుడిని యాక్టివేట్ చేస్తుంది. అది సూర్యకిరణం ఆ నెలలో అక్కడ పడి అక్కడ సూర్యుడిని యాక్టివేట్ చేస్తే ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసినప్పుడు, అక్కడ పుష్కరిణిలో స్నానం చేసినప్పుడు మనకు ఆ శక్తి అందుతుంది. అలాగా ఈ నెలలో చేసేటటువంటి చంద్రారాధన కానీ ఏ ఆరాధన కానీ సూర్యుడికే సంబంధించింది. ఈ నెలలో చంద్రుడు ఇంకా ఎక్కువ పోషణ, అంటే ఈ నెలలో సూర్యుడే పోషణనిచ్చేవాడు కనుక ఆ పోషణ చంద్రుడి ద్వారా కూడా, అంటే రాత్రింబగళ్ళు అందుతుంది. ఈ నెలలో రాత్రి పండుగలు కూడా మనకి చాలా వస్తాయి. అవి కొన్ని రాత్రి పండుగలు రాత్రే చేయాలి, పగలు పండుగలు పగలే చేయాలి. ఆ పగల పండుగలు పగలే చేయాలి అంటే కొంతమంది సంకురాత్రి అంటారు. సంకురాత్రి కాదు, సంక్రాంతి. అది క్రాంతి అంటే వెలుగు మళ్ళీ, కనుక సంక్రాంతి. అది రాత్రి పండుగ కాదు, పగల పండుగే. అలాగే శివరాత్రి, ఇది దీపావళి, ఇవన్నీ రాత్రి పండుగలు, రాత్రిపూట మాత్రమే చేసేటటువంటి పండుగలు. శివరాత్రి రోజున కూడా ఈ చంద్రుడు కనిపిస్తాడు మనకి. అమావాస్య కాదు శివరాత్రి, చతుర్దశి, త్రయోదశి చతుర్దశి కలిసినటువంటి ఆ సంగమంలో అప్పటి నుంచి మొదలుపెట్టి మనం శివరాత్రి చేసుకుంటాం. ఆ శివరాత్రి పండుగ కూడా చంద్రుడు, అందుకే చంద్రుడు మళ్ళీ శివుడు చంద్రశేఖరుడు కదా. చంద్రశేఖరుడు పెట్టుకుంటాడు కదా, రాజశేఖరుడు. ఆ పేర్లన్నీ శివుడికి చంద్రుడిని ధరించినందువలననే వచ్చినాయి కనుక ఆ పండుగలకి ప్రత్యేకత. ఈ చంద్రుడికి కూడా దాదాపుగా శివుడితో పాటు చంద్రుడికి పూజలు, సూర్యుడితో పాటు చంద్రుడికి పూజలు అలాగవుతూ ఉంటాయి. చంద్రుడికి మీరు అన్నట్టు మాఘమాసంలో కంటే శరత్ ఋతువుల్లో చంద్రుడికి ఎక్కువ శక్తి వస్తుంది. శరత్ ఋతువులో చంద్రుడి గురించి మీరు కనుక ప్రత్యేకమైన సాధన చేయదలుచుకుంటే శరద్ ఋతువులో
రాత్రిపూట పౌర్ణమి నాడు వెన్నెల వెలుగు పాలలో పడేలాగా పాలు తీసుకువెళ్ళి ఆవు పాలు, చక్కటి పాలు తీసుకెళ్ళి ఆ పాలు వెన్నెలలో పెడితే వెన్నెల కిరణాలు దాంట్లో పడి దాంట్లోంచి అమృతమే జాలువారుతుంది ఆ రోజు, ఆ పౌర్ణమి రోజున. ప్రత్యేకంగా అమృతాన్ని వర్షించేటటువంటి కిరణాలు ఆ రోజు ఆయన వర్షిస్తాడు. ఆయన ఆ 2 నెలలు అమృత వర్షిణి. ఆ కిరణాల్లో పాలను పెట్టి లలిత చదివి తీసుకోమని కూడా చెప్తున్నారు. లలిత చదివి అంటే మళ్ళీ మనం మామూలుగా కిరణాలలో పాలు పెడితేనే ఆ పాలకి అమృతత్వం సోకుతుంది. మీరు చాలా చోట్ల గుళ్ళల్లో కూడా చూసి ఉంటారు. ఆ రోజున పాల ముంతని ఒక వెండి గిన్నెలో పాలు పెట్టి, లేకపోతే పైన ధ్వజస్తంభం పైన ఒక పీఠంలాగా ఉంటుంది, ఆ పైకి దాన్ని ఆకాశదీపం పెట్టినట్టే పాలు కూడా పెట్టి మర్నాడు తీసి ఆ పాలను అందరికీ ప్రసాదంలాగా ఇస్తారు. లలితాపారాయణ చేయటం అనేది, లలితాపారాయణ చేస్తే ఆ పర్టికులర్ రోజుల్లో చాలా మీరు అనుకున్న కోరికలు తీరుస్తాను అని లలితా సహస్రనామంలో ఫలశ్రుతిలో అమ్మవారు చెప్పారు, తృతీయోధ్యాయంలో అమ్మవారు చెప్పారు. కనుక లలితా పారాయణం కూడా చేయటం. కానీ ఎవరికి ఏ దేవత ముఖ్యమో ఆ దేవత పారాయణలు నిరభ్యంతరంగా ఆ రోజుల్లో చేసుకోవచ్చు. అవే కాకుండా సూర్యశక్తి కూడా వస్తుంది. లలితా మాత తనే స్వయంగా ఆ రోజుల్లో నేను ఆ చంద్రకిరణాల్లో ఉంటాను అని ఆవిడ చెప్పింది, చేసుకోండి మీకు కోరిన కోరికలు నేను తీరుస్తాను అంది. కనుక ఆ రోజుల్లో లలితా పారాయణ చేయటం అనేది అందరికీ బాగా, ఎందుకంటే ఆ చివరి ఫలశ్రుతి సాధారణంగా చాలామంది ఆ తృతీయోధ్యాయం చదవరు. మొన్న ఎవరో ఫోన్ చేశారు, ద్వితీయోధ్యాయ అంటాం కదండి, మరి ప్రథమోధ్యాయం ఉందా అని అడిగారు. ప్రథమోధ్యాయం ఎందుకు లేదు? అదే మొట్టమొదటి పూర్వపీఠిక. తృతీయోధ్యాయము ఉంది, ఆ తర్వాత ఫలశ్రుతి. ఇవి 3 ఉన్నాయి. 3 చదువుకోలేని వాళ్ళు మధ్య స్తోత్రం ఒక్కటే నామాలు మాత్రమే చదువుకుంటున్నాం, శ్రీమాత నుంచి మొదలుపెట్టి. కనుక ఈ 3 ఉన్నాయి. ఆ 3వ దాంట్లో ఆవిడే స్వయంగా చెప్పింది కనుక, పైగా ఆవిడ చెప్తూ నిస్సంశయంగా నేను చెప్పినవన్నీ నేను చేస్తాను అని వాగ్దానం కూడా చేసింది ఆవిడ. కనుక ఆ రోజు లలితా పారాయణం చేస్తే ఆ పాలలో ఆవిడ కూడా శక్తి కూడా కలుస్తుంది. అది తీసుకుంటే ఇంకా పుణ్యం అనేది, ఇంకా ఆరోగ్యం ఇంకా మంచిది, మన కోరికలు నెరవేరుతాయని. ఎప్పుడు కూడా ఒక విషయం మాత్రం అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలండి. కోరికలు తీరుతాయంటే ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందని కాదు. పలానా వాడు కాలు ఇరిగిపోవాలో తల ఎగిరిపోవాలో అని కోరుకుంటే అవి తీరవు, మనకే కొట్టచ్చు అవి. కనుక ఎప్పుడూ కూడా మంచి కోరుకోండి. మీకు నేనే ఈరోజు ఇండియాకి ప్రెసిడెంట్ అయిపోవాలని కోరుకోండి, ఏం అభ్యంతరం లేదు. మనకు ఆ యోగం లేనిది ఎవరు ఎప్పుడు ఏం చేయలేరు. ఆ యోగం ఉంటే ఇప్పుడు కాకపోతే తర్వాత ఏ జన్మల్లోనో అవుతామేమో, వేరే విషయం. కోరాం కనుక ఇప్పుడు తీర్చకపోతే తీరుస్తుంది తర్వాత. అంతేకాని పక్కా వారిని నష్టం కలిగించేటటువంటి, కష్టం ఆ కష్టం ఎవరైనా మీకు కలిగిస్తే, నాకు ఫలానా వారి వల్ల ఈ నష్టం, ఈ కష్టం, ఈ బాధ కలిగింది అమ్మా, నన్ను దాని నుంచి బయటపడి అని అడగండి. అది ఆవిడే చూసుకుంటుంది. అప్పుడు కూడా నువ్వు వాళ్ళకు ఫలానా చెయ్యి అన్న అడగకాలే, అడగకూడదు కూడా. కనుక మనం అడిగేదంతా ఎంతసేపటికి అమ్మవారిని కానీ ఎవరైనా మాకు కష్టం కలిగింది, నష్టం కలిగింది, కష్టం తల్లికి చెప్పుకోకపోతే ఎవరికి చెప్తారు? ఇంట్లో కూడా అమ్మకే కదా చెప్తాం. అమ్మకో నాన్నకో దగ్గరికి వెళ్ళి ముందర గబుక్కుని చెప్పేది వాళ్ళకే కదా. కనుక అమ్మవారిని, లలితాదేవిని మన అమ్మవారిగా భావిస్తున్నాం కనుక అమ్మకి చెప్పుకుని ఈ కష్టం కలిగింది, నన్ను దీని నుంచి బయటపడే, ఈ దుఃఖం నాకు వచ్చింది, ఈ దుఃఖం తీసే అని అడగండి. ఆ దుఃఖం ఎలా తీయాలనేది ఆవిడ బాధ్యత. అది మన టెరిటరీ కాదు, అసలు మన జ్యూరిస్డిక్షన్ కాదు అసలు. అది ఆవిడ చేస్తుంది. ఆవిడ ఎవరిని ఏం చేయాలో, ఏం చూసుకోవాలో ఆవిడ చూసుకుంటుంది. కనుక ఈ మాసంలో సూర్యారాధన, సముద్ర స్నానాలు, చంద్రారాధన అనేది సూర్యారాధనలోనే ఇంక్లూడెడ్ ఈ నెలలో. స్నానం కూడా ఓన్లీ పౌర్ణమి రోజే కంపల్సరీ చేయాలి. మాఘ పౌర్ణమికి ముఖ్యమైనటువంటి కారణం గంగ వెళ్ళి సముద్రంలో ఆ రోజు కలుస్తోంది అనేది ఒక విశ్వాసం. ప్రతి సంవత్సరం ఆ సమయంలోనే మామూలుగా నదులకి పుష్కరాలు 12 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. ఈ కుంభమేళాలు కూడా 12 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. అక్కడ అది అలా కాకుండా సంవత్సరం వస్తుంది. కనీసం జీవితంలో అక్కడ వాళ్ళందరూ అనుకునేది సారే తీరత్ బార్ బార్ గంగాసాగర్ ఏక్ బార్ అంటారు. అంటే కనీసం జన్మలో ఒకసారి, జన్మకో శివరాత్రి అనేది మనకు పేరుంది. ఒక్క శివరాత్రి నాడైనా సరిగ్గా పూర్తిగా శివుడిలో మనం ఇన్వాల్వ్ అయిపోయి పూజ చేస్తే, శివుడికి అభిషేకం చేస్తే, శివార్చనలోనే ఉంటే అని. అలాగే వాళ్ళకి జన్మలో ఒక్కసారి గంగాసాగర్ స్నానం చేసినా చాలు అనేటటువంటి భావం అక్కడ వాళ్ళందరికీ. అదే మాఘ పౌర్ణిమ, ఆ ప్రత్యేకమైన రోజు అనమాట. అంటే కొంచెం ముందరి నుంచి వెనక నుంచి కూడా అందరూ వెళ్తూ ఉంటారు. గంగాసాగరంలో ఉన్నటువంటి సముద్రానికి భక్తుల మీద ఎంత ఉత్సాహం అంటే, ఇప్పుడు దాకా అక్కడ ఉంటుంది, ఉన్నట్టుండి ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఉన్నట్టుండి ఇంకో కిలోమీటర్ ముందరికి వెళ్ళిపోతుంది. మనం వెనకో ముందరకో సముద్రంతో పాటు మనం తిరుగుతూ ఉంటే తప్పితే స్నానం కూడా చేయలేం, అలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే సముద్రాన్ని ఒక చెలియల కట్ట మీద బంధించలేము అనేటటువంటిది అక్కడ చాలా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన చోట ఎప్పుడో తప్పితే సముద్రం అలా ముందరికి వెనక్కి అంత రాదు,
వస్తాయి, సముద్రాల ముందరికి వెనక్కి జరుగుతాయి, కానీ అంతా రాదు. గంగాసాగరంలో అలా కాదు, సంవత్సరం అంతా కూడా అది ముందరకు వస్తూ ఉంటుంది, వెనక్కి వస్తూ ఉంటుంది. అదే పూర్ణిమ నాడైతే ఇంకా ఎంత వస్తుంది, ఎందుకంటే పూర్ణిమకి చంద్రుడికి ఆటుపోట్లు ఉంటాయి. మంచి స్నేహం. చంద్రుడిని చూసి సముద్రం ఉప్పొంగుతుందట. ఆ ఉప్పొంగేటటువంటి చంద్రుడిని చూస్తోంది కనుక, ఎందుకని సముద్రంలో నుంచే చంద్రుడు పుట్టాడు, కొడుకు సముద్ర మథనంలోనే కదా చంద్రుడు వచ్చాడు కనుక, ఇక్కడి నుంచి వచ్చినటువంటి చంద్రుడిని ఆ రోజు పూర్తిగా, అప్పటిదాకా కొంచెం కొంచెం కనిపించేటటువంటి చంద్రుడు అప్పుడు మొత్తం కనిపిస్తున్నాడు కదా, నా కొడుకు కదా ఇంత కంప్లీట్గా హాయిగా అందంగా ఆనందంగా ఫుల్గా ఉన్నాడు అని ఆవిడకి ఆనందం అనమాట. సముద్రుడిని కాసేపు పురుషుడు అంటాం, కాసేపు స్త్రీ అంటాం. ఇక్కడ ఈ సముద్రుడు చంద్రుడిని చూసి ఉప్పొంగిపోయి ఎగిసి పడుతూ ఉంటుంది అనమాట. కనుక ఆ పౌర్ణమి నాడు అవి చాలా ఉంటాయి. అంతేకాదు, మీరు ఇంకొకటి, చంద్రమ మనసో జాత అని చంద్రుడు మనస్సును కంట్రోల్ చేస్తాడు. మనస్సును కంట్రోల్ మనస్సులోంచే ఈ చంద్రకళలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందుకనే కొంతమంది సరిగ్గా మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి వాళ్ళని లూనటిక్ అని కూడా అంటారు. లూనా అంటే చంద్రుడు, మళ్ళీ లూనార్ అవన్నీ అంటూ ఉంటాం కదా. వాళ్ళకి చంద్రుడి ఆటుపోట్లను, అంటే చంద్రుడి ఎదుగుదల తరుగుదలని బట్టి వాళ్ళ లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. ఈ చంద్రుడికి మనిషికి సముద్రానికి ఇంత రిలేషన్ ఉంది ఈ మనలోంచే. అందుకని చంద్రుడిని మనం మామ అంటాం, ఎందుకంటే భూమిలోంచే ఒక ముక్క వెళ్ళిపోయి చంద్రుడిగా విడిపోయిందని అంటారు. కనుక ఇది చంద్రుడిని మనం మామ అంటానికి కారణం మేనమామలాగా అనమాట. భూమికి ఆయన తమ్ముడు కనుక మనకి మామ. ఆ విధంగా చందమామ అనే పేరు కూడా అందుకే వచ్చింది. మామ అనే దాంట్లో మనం మామ అనే తేలిగా అంటున్నాం, కానీ సంస్కృతంలో మా అంటే తల్లి, మాత, మా అంటే తల్లి. తల్లి రెండింతల తల్లితో సమానం అనమాట. మా 2 సార్లు తల్లిని పిలిచినట్టు, అంత ఎక్కువ ఆప్యాయంగా మామ తన పిల్లలతో ఉంటాడు అని. చందమామకి విశేషం అదే.